అనగనగా ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది. అతడి దగ్గర ఉన్నది ₹1 మాత్రమే. దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం? సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒకచోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది. దాని క్రింద రాసి ఉంది ₹1 మాత్రమే అని. ఆశ్చర్యపోయాడు పేదవాడు. అంత పెద్ద దీపం ₹1 ఏమిటి అని దగ్గరికి వెళ్ళి చూశాడు. అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉంది. సుమారు 1 కిలో బరువు ఉంటుంది. అయినా ₹1 అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా. అది అతడి ఆలోచన. షాపువాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఎందుకు అంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని. ఆ షాపువాడు, బాబు, ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడు చురుకుగా ఉంటుంది. ఎప్పుడు దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది. అది దాని కథ. పేదవాడు దానిని ₹1 కొనుక్కున్నాడు. ఇంటికి తీసుకొని వెళ్ళాడు. దానిని రుద్దాడు. భూతం ప్రత్యక్షమైంది. ఏమి నీ కోరిక అని అడిగింది. తనకు ఆకలి వేస్తుంది కనుక భోజనం ఏర్పాటు చేయమన్నాడు. క్షణాలలో పంచభక్ష పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షమైంది. భోజనం కాగానే ఏమి నీ కోరిక అని అడిగింది. పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతులిక తల్పం వచ్చేసింది. నిద్ర తూగుతుండగా ఏమి నీ కోరిక అని అడిగింది. ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు. వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది. తర్వాత ఏమి నీ కోరిక అని అడిగింది. పేదవాడు ఇప్పుడు ధనవంతుడయ్యాడు. కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తుంది.